మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఐ హరీష్ రెడ్డి, మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్. టుడే సెషన్ వచ్చేసి జేఈ మెయిన్స్ ఏప్రిల్ సెషన్కి సంబంధించి అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ చేశారు. చాలామంది స్టూడెంట్స్కి పేరెంట్స్కి తెలుసు, డౌన్లోడ్ చేసుకుంటున్నారు. కొద్దిమంది పేరెంట్స్ మాత్రం మా స్టూడెంట్ మా అబ్బాయిది ఇంకా అడ్మిట్ కార్డ్ రాలేదు సార్, ఎప్పుడు వస్తుంది అని అడుగుతున్నారు. సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ జనవరిలో చేసే మిస్టేక్స్ అస్సలు చేయకండి మై డియర్ స్టూడెంట్స్. చాలా ఇంపార్టెంట్ వ్యాలిడ్ పాయింట్స్ కొన్ని చెప్పబోతున్నాను. సో లాస్ట్ వరకు చూడండి. ఇందులో మీకు జనవరిలో చేసిన మిస్టేక్స్ చేయొద్దు. ఆ మిస్టేక్స్ ఏంటివి, ఎగ్జామ్ని ఎలా ఆలోచించాలి, ఎగ్జామ్లో ఏం చేయాలి అనేది సింపుల్ వేలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ అడ్మిట్ కార్డ్కి సంబంధించి మీరు జస్ట్ వెబ్సైట్లోకి వెళ్ళి జేఈ మెయిన్స్ అని క్లిక్ చేయండి. జేఈ మెయిన్స్ క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. సో చాలామందికి తెలుసు, బట్ ఒక్కసారి చూపిస్తా. ఇక్కడ రిలీజ్ అడ్మిట్ కార్డ్స్ ఫర్ ది క్యాండిడేట్స్ ఆఫ్ జేఈ మెయిన్స్ 2026 సెషన్ 2 ఏప్రిల్ అని ఇచ్చారు కదా. దీని గురించి ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చారో చూడండి. ఇది 29th మార్చ్ రోజు వచ్చింది. ఏంటి అంటే 2nd, 4th వాళ్ళకి సంబంధించిన మాత్రమే అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ చేశారు మై డియర్ స్టూడెంట్స్. 2nd and 4th పేపర్ 1 బీఈ బీటెక్, ఓకేనా, మార్నింగ్ 9 to 12 and 3 to 6 PM ఈ టైంకి సంబంధించిన, అంటే ఈరోజు 2nd, 4th ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తారో వాళ్ళ అడ్మిట్ కార్డ్స్ మాత్రమే రిలీజ్ చేశారు. నెక్స్ట్ చూడండి 5th, 6th, 7th and 8th. 7th ఏమో మనకు బీబీఆర్కి కదా. సో 5th, 6th, 7th, 8th రాస్తారు కదా స్టూడెంట్స్, వాళ్ళ అడ్మిట్ కార్డ్స్ విల్ బి రిలీజ్డ్ ఇన్ డ్యూ కోర్స్ అన్నాడు. అంటే మీకు 5th, 6th, 7th కదా, మీకు 2-3 days ముందు ఇస్తారనమాట. అంటే మనం 2nd ఎక్స్పెక్ట్ చేయొచ్చు, లేదా 1st ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఏప్రిల్ 1st. బట్ 2nd and 4th ఎవరైతే ఎగ్జామ్ రాయబోతున్నారో వాళ్ళ అడ్మిట్ కార్డ్స్ మాత్రమే రిలీజ్ చేశారు. ఇక్కడ ఇచ్చారు చూడండి, పేపర్ 1 బీఈ బీటెక్, పేపర్ 2A బీఆర్క్, పేపర్ 2B బీ ప్లానింగ్ అండ్ పేపర్ 2A 2B బీఆర్క్ అండ్ బీ ప్లానింగ్ ఉంది కదా. వీళ్ళకి 9 to 12, 3 to 6 ఈరోజు రాయాల్సిన ఎగ్జామ్స్ ఉన్న అడ్మిట్ కార్డ్స్ విల్ బి రిలీజ్డ్ ఇన్ డ్యూ కోర్స్ అని ఇచ్చారనమాట. అంటే తర్వాత ఇస్తారు వీటిది. ఓకే, జనవరిలో కూడా అంతే కదా, లాస్ట్లో జరగాల్సిన ఎగ్జామ్స్ది అడ్మిట్ కార్డు కొంచెం లేట్గా ఇచ్చారనమాట. ఓకేనా. సో ఇన్స్ట్రక్షన్స్ అన్ని జాగ్రత్తగా ఫాలో అవ్వండి. అడ్మిట్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోండి. అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ ఎలా చేసుకోవాలో కూడా మ్యాక్సిమం తెలుసు అందరికీ. ఇక్కడ అడ్వాన్స్డ్ సిటీ అని, తర్వాత మనకు ఇంకొకటి అడ్మిట్ కార్డ్ ఫర్ జేఈ మెయిన్స్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇలా వస్తుంది, డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ ఫర్ జేఈ మెయిన్స్. దీన్ని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ అప్లికేషన్ నెంబరు, ఎంటర్ పాస్వర్డ్, ఎంటర్ సెక్యూరిటీ పిన్ కొడితే లాగిన్ కొట్టేస్తే మీకు వచ్చేస్తుంది. ఎవరైనా పాస్వర్డ్ మర్చిపోతే ఫర్గెట్ పాస్వర్డ్ కొట్టండి, మీకు వస్తుంది. ఇది అందరికీ తెలిసిందే. సో అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకున్నారు. ఓకే, ఇప్పుడు ఎగ్జామ్లో జరగకుండా మిస్టేక్స్, ఎగ్జామ్లో ఈ మిస్టేక్స్ అస్సలు చేయకండి, ఖచ్చితంగా నష్టపోతారు ఈ మిస్టేక్ చేస్తే. అదేంటో చెప్తా చూడండి. జనవరిలో జరిగిన మిస్టేక్స్, నా స్టూడెంట్స్ చేసిన మిస్టేక్స్ ఏంటో చెప్తా చూడండి. కొద్దిమంది స్టూడెంట్స్ ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్, వాళ్ళు ఓపెన్ లేదా ఓబీసీ అనుకోండి, పిహెచ్ గురించి చెప్పట్లేదు నేను, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కేటగిరీ ఉన్న స్టూడెంట్ చెప్పట్లేదు. వాళ్ళు ఒక్కొక్కసారి 5 బిట్లు పెట్టినా క్వాలిఫై అవుతారు, అడ్వాన్స్డ్ క్వాలిఫై అవుతారు, వాళ్ళకి సీట్స్ కూడా వస్తాయి. ఎక్సెప్షన్ కేసెస్ అవి. హై లెవెల్ రిజర్వేషన్ ఉన్నప్పుడు మీరు ఇది వర్తించదు, క్లియర్ చెప్తున్నా. సరే, ఓపెన్ స్టూడెంట్ ఒక స్టూడెంట్ ఉన్నాడు, సార్ నేను 25 క్వశ్చన్స్ పెట్టాను సార్, 75కి 25 పెట్టాను అని చెప్తున్నాడు అనమాట. ఒక్క నెగిటివ్ పెట్టలేదు సార్, 25కి 25 కరెక్ట్ అవుతాయి సార్ అన్నాడు. అంటే ఎన్ని మార్క్స్ వస్తాయి? 100 మార్క్స్ వస్తాయి. నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, సరే నీకు 100 మార్క్స్ వస్తాయి, ఒక్క నెగిటివ్ పెట్టలేవు కదా, నీకు వచ్చిన 100 మార్క్స్కి నీకు కంప్యూటర్ సైన్స్ సీట్ వస్తుందా, ఎన్ఐటీలో కానీ, IIITలో కానీ, GFTలో కానీ అని చెప్పాను అనమాట. అప్పుడు ఆ స్టూడెంట్ అవును సార్ అంత తక్కువ మార్క్ రాదు కదా అని చెప్పారనమాట. సో మీరు ఇది ఆలోచించండి మై డియర్ స్టూడెంట్స్. చాలామంది నెగటివ్ పెట్టొద్దు. యాజ్ ఏ ఫ్యాకల్టీ నేను అదే చెప్తాను. కానీ మరీ 15 బిట్లు, 20-25 బిట్లు పెట్టి నేను నెగటివ్ పెట్టలేదు అంటే ఆ ఉన్న మార్క్స్ తోటి మీకు బెనిఫిట్ లేదు కదా మై డియర్ స్టూడెంట్స్. మీకు వచ్చిన 100 మార్క్స్కి సీట్ వస్తుందా రాదా చెప్పండి. లేదు సార్ లాస్ట్ ఇయర్ 100 మార్క్స్ కూడా ఓపెన్ కేటగిరీకి సీట్ వచ్చింది, నేను ఆ ఓప్తో పెట్టానంటే ఓకే, యువర్ విష్. కానీ అంత తక్కువ మార్క్స్కి ఓపెన్ కంప్యూటర్ సైన్స్ సీట్ అనేది రాదు కదా మై డియర్ స్టూడెంట్స్. ప్రాక్టికల్గా ఆలోచించండి. స్ట్రాటజీ చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఏ గేమ్ అన్నా తీసుకోండి, ఒక ఎస్టిమేషన్ ఇంత స్కోర్ చేయాలనే దిగుతారు. మీరు కూడా అలా ఆ స్కోర్ను టార్గెట్ పెట్టుకొని మూవ్ అవ్వండి. పేపర్ వెరీ టఫ్ వచ్చింది సార్, ఈ ప్రపంచంలో అందరికీ టఫే, 25 క్వశ్చన్స్కే 399% వస్తుందని మీకు అనిపిస్తే అప్పుడు మీ ఇష్టం.
కానీ పేపర్ నాకు చూడడానికి పేపర్ బాగానే అనిపిస్తుంది సార్, వీళ్ళు చేయగలము అనిపిస్తుంది అన్నప్పుడు మాత్రం 25 క్వశ్చన్ అయితే కరెక్ట్ కాదు. యాజ్ ఎ ఫ్యాకల్టీగా నేను ఎవ్రీ ఇయర్ చెప్తున్నా, మరీ తక్కువ క్వశ్చన్స్ మాత్రం పెట్టకండి. అవునప్పుడు ఒక 35 క్వశ్చన్స్ పెట్టావు, 140 మార్క్స్ వస్తున్నాయి సార్, ఇంకా వేరేది పెడితే నాకు నెగిటివ్ పోతుంది అనిపిస్తుంది, 140కి నాకు ఏదో ఒక సీట్ వస్తుంది కదా అని ఆలోచిస్తే అప్పుడు కొంచెం తగ్గొచ్చు. కానీ 100 కన్నా తక్కువ మార్క్ వచ్చి ఓపెన్ కేటగిరీ స్టూడెంట్కి చెప్తున్నా, ఓపెన్ కేటగిరీ స్టూడెంట్కి తక్కువ మార్క్స్ వస్తే మీరు నెగిటివ్ పెట్టినా పెట్టకున్నా మీకు సీటే రాదు కదా మై డియర్ స్టూడెంట్స్. అలా ఆలోచించండి, ఒక స్ట్రాటజీ తోటి వెళ్ళండి. ఇంకొకటి, యూ షుడ్ క్యాలిక్యులేట్. మీరు ఎగ్జామ్ హాల్లో మీకు ఎన్ని క్వశ్చన్స్, నాకు ఎంత మార్క్స్ రావచ్చు అనేది మీరు అర్థం చేసుకోండి. అంతేగాని ర్యాండమ్గా సింపుల్గా అలా కాకుండా సింపుల్గా మీరు నార్మల్గా ఎన్నో 15 బిట్లు పెట్టేసి నేను నెగిటివ్ పెట్టలేదు అని చెప్పేసి మాత్రం రాకండి మై డియర్ స్టూడెంట్స్. ఖచ్చితంగా క్యాలిక్యులేట్ చేసుకోండి, ఓకేనా. నేను చెప్తున్నా 40 క్వశ్చన్స్ పెడితే 160 మార్క్స్ వస్తాయి, 35 క్వశ్చన్స్ పెడితే 140 మార్క్స్ వస్తాయి, ఈ 50 క్వశ్చన్స్ పెడితే 200 మార్క్స్ వస్తాయి, నాకు ఎన్ని నెగిటివ్ పోవచ్చు. ఇలా ఒక క్యాలిక్యులేటెడ్గా మీరు ఆలోచించండి. ఎగ్జామ్లో ప్యానిక్ అయిపోయి సార్ కొన్ని క్వశ్చన్స్ పెట్టాను సార్ నాకు అర్థం కాలేదు అని మాత్రం చెప్పకండి మై డియర్ స్టూడెంట్స్. మళ్ళీ చెప్తున్నా, పిహెచ్ కానీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ స్టూడెంట్స్కి మార్క్స్ కొంచెం తక్కువ వచ్చిన సీట్ వస్తుంది కాబట్టి నేను వీళ్ళకి మాత్రము ఒక 100, కొన్నిసార్లు ఏమవుతుందంటే 60-70 మార్క్స్కు క్వాలిఫై అవుతారు, ఒక 100 మార్క్స్ అలా వచ్చిందా సీట్లు వచ్చే సందర్భాలు ఉంటాయి. వీటి చెప్పట్లేదు, ఓపెన్ కేటగిరీ గురించి చెప్తున్నా మై డియర్ స్టూడెంట్స్. ఓపెన్ కానీ ఓబీసీ కానీ ఒకసారి ఆలోచించండి. మీ ఫ్యాకల్టీ దగ్గర మీ కాలేజీలో నేను ఇన్ని మార్క్స్ అనుకుంటున్నాను ఒకసారి డిస్కస్ చేయండి. నేను 30 క్వశ్చన్స్ 40 క్వశ్చన్స్ పెట్టాలనుకుంటున్నా కరెక్టా సార్, 20 క్వశ్చన్స్ పెట్టాలనుకుంటున్నా కరెక్టా అని అడగండి, చెప్తారు క్లియర్గా అది రాంగ్ అని, ఓకేనా. తక్కువ మార్క్స్ వస్తే నెగిటివ్ లేకుండా మీకు సీట్ రాదు. నెక్స్ట్ ఇక్కడ ఫేవరెట్, కొద్దిమంది నాకు మ్యాథ్స్ ఫేవరెట్ అని చెప్పేసి దిగుతారు, ఫస్ట్ నేను మ్యాథ్స్ చేస్తా అంటారు. అది తీరా చూస్తే లెందీగా వచ్చి ఉంటుంది. లెందీగా వచ్చేసరికి టైం అంతా ఒక్కొక్క బిట్కి 5-5 నిమిషాలు 10-10 నిమిషాలు పెట్టేసి తీరా మ్యాథ్స్ ఒక 10-12 క్వశ్చన్లు చేసి ఫిజిక్స్ కెమిస్ట్రీకి టైం సరిపోకుండా ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా సరే మీ ఫేవరెట్ సబ్జెక్ట్ కాదు ఇక్కడ ఇంపార్టెంట్, ఐడెంటిఫై చేయాలి ఈజీ క్వశ్చన్స్, సెర్చ్ ఫర్ ఈజీ క్వశ్చన్స్. మ్యాథ్స్లో ఈజీ క్వశ్చన్స్, ఫిజిక్స్లో ఈజీ క్వశ్చన్స్, కెమిస్ట్రీలో ఈజీ క్వశ్చన్స్ ఇలా సెర్చ్ చేయండి. అంతేగాని నాకు వచ్చిన క్వశ్చన్స్ ఎక్కడాన్ని వెతకకండి. అప్పుడు ఏమవుతుందంటే మీకు కనపడకపోయేసరికి డిసప్పాయింట్ అవుతారు. అలా మీ ఫేవరెట్ సబ్జెక్ట్ లెందీ ఉందనుకోండి, కొద్దిమంది కెమిస్ట్రీ ఇష్టం, కెమిస్ట్రీ లెందీగా అనిపిస్తే మీరు ఫిజిక్స్కి షిఫ్ట్ కావాల్సిందే, ఫిజిక్స్ లెందీ అనిపిస్తే మ్యాథ్స్కి షిఫ్ట్ కావాల్సిందే, మ్యాథ్స్ లెందీగా అనిపించిందంటే ఫిజిక్స్కి షిఫ్ట్ కావాల్సిందే. అలా డోంట్ వేస్ట్ టైం. నాకు వచ్చు సార్ 10 నిమిషాలు సాల్వ్ చేసి ఆన్సర్ వస్తుంది అని చెప్పేసి టైం అంతా వేస్ట్ చేయకండి, ఓకే. ఇమ్మీడియట్గా మీరు స్ట్రాటజీ ఇంపార్టెంట్, ఆ పేపర్ని అడాప్ట్ చేసుకోవాలి, దాన్ని ఓవర్కమ్ చేయాలి, అటెంప్ట్ చేయాల్సిందే ఈజీ క్వశ్చన్స్. నెక్స్ట్ సెర్చ్ ఫర్ ఈజీ క్వశ్చన్స్. నా స్ట్రాటజీ చెప్తా చూడండి మై డియర్ స్టూడెంట్స్, ఇది ఫాలో అవ్వండి. ఈజీ క్వశ్చన్, మ్యాథ్స్ ఈజీ, ఫిజిక్స్ ఈజీ, కెమిస్ట్రీ ఈజీ. 100% మ్యాథ్స్లో ఒక 10 క్వశ్చన్స్, ఫిజిక్స్లో ఒక 12 to 14 క్వశ్చన్స్, కెమిస్ట్రీలో ఒక 14 to 16 క్వశ్చన్స్ 100% ఈజీనే ఉంటాయి. ఒక 12 క్వశ్చన్స్ అనుకోండి, అన్ని 12 అనుకోండి, ఓకే. 12, 24, 34, 35 క్వశ్చన్స్ ఈజీ ఉంటాయి ఖచ్చితంగా అవుట్ ఆఫ్ 75. సో అలా సెర్చ్ చేయండి. నెక్స్ట్ జనవరిలో 10 పేపర్లు కదా, ఇంటూ 75 క్వశ్చన్స్ కదా, 750 క్వశ్చన్స్. ఈ 750 క్వశ్చన్స్ జనవరిలో టఫ్ అనిపించింది కదా, ఇప్పుడు ఒకసారి ఆ క్వశ్చన్స్ అన్ని చూడండి. అరే అందులో 50% ఈజీ ఉన్నాయి, 20% లెందీ ఉన్నాయి, 10% 30% వెరీ డిఫికల్ట్ ఉన్నాయి అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ చూస్తే అది, కానీ ఎగ్జామినేషన్ హాల్ జనవరిలో చాలా టఫ్ అనిపించింది కదా. సేమ్ థింగ్ ఏప్రిల్ కూడా మీకు జనవరి లాగానే లెందీగా అనిపిస్తుంది. కానీ మీరు కొంచెం కూల్ మైండ్ తోటి ప్యానిక్ కాకుండా ఈజీ క్వశ్చన్స్ని సపరేట్ చేసి అటెంప్ట్ చేస్తే మీరు సేఫ్ జోన్లో ఉంటారు. లేదు సార్ నాకు జనవరిలోనే 200-220 మార్క్స్ వచ్చినాయి, ఇప్పుడు నాకు టార్గెట్ 280 అంటే అప్పుడు మీరు డైరెక్ట్ అటాక్ చేయొచ్చు. కానీ జనవరిలో తక్కువ పర్సెంటేజ్ వచ్చిన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా చూడండి ఎగ్జామ్ని, ఓకేనా. సో ఈ 750 క్వశ్చన్స్ని ఒకసారి చదవండి, మీకు అలవాటు పడతారనమాట. మీరు ఆ క్వశ్చన్ ఫ్రేమింగ్కి భయపడరు. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ జనవరి ఆల్ 750 క్వశ్చన్స్, మెనీ ఆన్సర్స్ విల్ రిపీట్, మెనీ ఏరియాస్ విల్ రిపీట్. ఈ 750 క్వశ్చన్స్ నుంచి ఆ ఏరియాస్ నుంచి ఖచ్చితంగా రిపీట్ అవుతాయి క్వశ్చన్స్. జనవరి నుంచి వచ్చిన క్వశ్చన్స్ లాస్ట్ మూమెంట్ స్ట్రాటజీ అవే చూడాలి, నో డౌట్. 50% మీరు డిలీట్ చేయగలిగినారు అనుకోండి, అవుట్ ఆఫ్ 4 ఆప్షన్స్లో 2 ఆప్షన్స్ రాంగ్ అని డిలీట్ చేస్తే మిగిలిన 2 ఆప్షన్స్లో డేర్ చేయండి మై డియర్ స్టూడెంట్స్. యాజ్ ఎ ఫ్యాకల్టీగా నేను చెప్తున్నా క్లియర్గా, ఎందుకంటే మీరు 20 క్వశ్చన్స్ పెట్టి వచ్చి 80 మార్క్స్ వచ్చిన నాకు సీట్ రాలేదు అని బాధపడడం కన్నా ఈ 50% సార్ నాకు ఇదా రెండిట్లనే డౌట్ ఉందంటే డేర్ చేయండి, ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ ఉంటుంది, నో డౌట్. కానీ 4 out of 4 గెస్ చేసి అంటే మాత్రం రాంగ్. యాజ్ ఎ ఫ్యాకల్టీగా అది కరెక్ట్ కాదు.
2 ఆప్షన్స్ విషయంలో రిస్క్ చేయొచ్చు. నెక్స్ట్ డోంట్ థింక్ మీరు ఇది లైఫ్ టైం ఎగ్జామ్ అని అనుకోకండి మై డియర్ స్టూడెంట్స్. జేఈ మెయిన్స్ ద్వారా ఎన్ఐటి, ట్రిపుల్ ఐటీ, ఐఐటి వస్తే మంచి ఫ్యూచర్ ఉంటుంది. కానీ ఇదే లైఫ్ ఎగ్జామ్ అనుకొని మా పేరెంట్స్ హోప్స్ పెట్టుకున్నారు, మా రిలేటివ్స్ ఏమనుకుంటారని మాత్రం థింక్ చేయకండి. ఇది ఒక ఎగ్జామ్ మాత్రమే, జస్ట్ ఎగ్జామ్ ఫర్ బెటర్ ఫ్యూచర్. ఓకే, ఒకవేళ మీరు అన్ఫార్చునేట్లీ బాగా రాయలేదు, జేఈ మెయిన్స్ అసలు పర్సెంట్ క్వాలిఫైయే కాలేదు, నెక్స్ట్ ఎపిసెట్ ఉంది, సో మెనీ ఎగ్జామ్స్ ఉన్నాయి, అందులో ఏదో ఒక ఎగ్జామ్లో సక్సెస్ అవుతారు కదా, దాన్ని బేస్ చేసుకొని మీ ఫ్యూచర్ని బెటర్గా మార్చుకోండి. ఇలా ప్లాన్ చేసుకోండి, కష్టపడడం దాంట్లో తగ్గకండి, కానీ ప్యానిక్ కాకండి. ఎగ్జామ్ ఇది లైఫ్ టైం ఎగ్జామ్ అని మాత్రం తీసుకోకండి. రూల్స్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి మై డియర్ స్టూడెంట్స్. కొద్దిమంది లాస్ట్ జనవరిలో ఎంత చెప్పినా వినకుండా ఆర్నమెంట్స్ అవి పెట్టుకోవడం వల్ల కొన్ని సెంటర్స్లో అలో చేశారు, కానీ కొన్ని సెంటర్స్లో చాలా స్ట్రిక్ట్గా అలో చేయలేరు, ఇబ్బంది పడ్డారు. అదేంటి మాకు ఆ సెంటర్లో నేను ఆర్నమెంట్ పెట్టుకున్నా నన్ను అలో చేశారు, షూస్ వేసుకున్నా అలో చేశారని కొద్దిమంది ఎవరైనా వాళ్ళకి అలో చేశారు, కానీ అన్ని సెంటర్స్లో అందరూ అలా ఉండరు మై డియర్ స్టూడెంట్స్. ఓకేనా? సో రూల్స్ని జాగ్రత్తగా ఫాలో అవ్వండి. సో మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీకు ఈ కౌన్సిలింగ్లో సీట్ వచ్చినంత వరకు మన ఛానల్ ఉపయోగపడుతుంది. ఇది మన ఛానల్, మన కోసం. జాగ్రత్తగా ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి రాయండి మై డియర్ స్టూడెంట్స్. ఆల్ ది వెరీ బెస్ట్. నేను మరి ఏమన్నా డౌట్స్ ఉంటే నేను మరొక వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. ఫాలో అవుతుండండి మన ఛానల్ని. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ది వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.